రాజకీయాల్లోకి వచ్చింది. తప్పులు జరుగుతూ ఉంటాయి. తన మన భేదం లేకుండా నేను పోటీకి నిలబెట్టకుండా ఓట్లు చీలకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ముఖ్య కారణం మీరు చాలా మంచి పరిపాలన అందిస్తారని. అందుకని దయచేసి నేను ఏదైనా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ తెలుసుకోవాల్సింది, నేను ప్రజా సంక్షేమం కోసం వచ్చాను కానీ తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి రాలేదు. అలాగే తప్పులు ఉంటే ఖచ్చితంగా మాట్లాడతాను, తప్పులు ఎత్తి చూపిస్తాం, మీరు సరి చేసుకోండి. నేను 2014 నుంచి ముఖ్యమంత్రి గారికి చెప్తానే ఉన్నాను, తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఇందాకే భీమవరంలో మన డంపింగ్ యార్డ్కి వెళ్ళి వచ్చాను, చెత్త అంతా అక్కడే పట్టుకో, రోజుకి 40 టన్నులు చెత్త వేస్తారంట అక్కడ. అది పంటకాలం పక్కన వేసేశారు. ఉండటానికి చాలా అసహ్యంగా ఉంది, తిరగలేం. పసిపిల్లలు ఇంతమంది 30 సంవత్సరాల నుంచి ఆ డంపింగ్ యార్డ్ అలాగే ఉంది. మరి మనుషులు ఎలా బతకాలి? ముఖ్యమంత్రి గారి ఫోకస్ అంతా అమరావతి రాజధాని ఎలా కట్టాలి, అక్కడ ఎలా సంపాదించాలని. కానీ ఇంత యువత ఉన్నారు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో, వీరికి ఉద్యోగాలు ఎలా? పశ్చిమ గోదావరి జిల్లా పెద్దలు అనేవారు, పండిట్ నెహ్రూ అన్నది, ఇది రైస్ బౌల్, ఇది అన్నపూర్ణ. అలాంటి అన్నపూర్ణ ఈ రోజున తాగడానికి నీళ్లు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజున మొత్తం ఇష్టారాజ్యంగా వరి దిగుబడి తగ్గిపోయి రొయ్యలు దిగుబడి పెరిగిపోయింది. దీనివల్ల డబ్బులు వస్తున్నాయి, కానీ పర్యావరణానికి కూడా నష్టం జరుగుతూ ఉంది. మరి పర్యావరణానికి నష్టం కలగకుండా మనకి ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత కాపాడుకునే పద్ధతులు కావాలి. ముఖ్యమంత్రి గారు చాలా వాటిని తుంగలో తొక్కి చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఇవన్నీ నేను మాట్లాడుతుంటే, ప్రజా సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. నిజానికి 15కి 15 సీట్లు ఇచ్చి ఇంత అద్భుతమైన సీట్ సంపాదించిన ఆచంటకి ఉదాహరణకు ఒక చిన్న బ్రిడ్జి కావాలి మనకి. అయోధ్య లంక నుంచి పుచ్చల లంక దాకా ఒక వారధి కావాలి, ఒక బ్రిడ్జి కావాలి. ఈ రోజుకి ఒక 50 కోట్లు వెచ్చించి ఒక బ్రిడ్జి కట్టలేకపోయింది తెలుగుదేశం ప్రభుత్వం 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి. మరి ఎవరు మాట్లాడతారు? మరి దీనిని మాట్లాడితే, ఇక్కడ బ్రిడ్జి లేదని మాట్లాడితే మంత్రి పితాని గారు జనసేనకి జెండా లేదని మాట్లాడతారు. మరి ఏం చేయలేము. అరే మీరు తప్పు చేస్తే మాట్లాడతాం, తప్పిస్తాం. మీరు తప్పు జరుగుతుందని చెప్తాం. మీరు మంచి పనులు చేస్తే మెచ్చుకుంటాం. ఇది ప్రజాస్వామ్యం. మీరు ఒక మాట మాట్లాడితే బాధపడితే ఎట్లా? మరి మీరందరూ బాగుండాలి. మీ అనుభవం, నాకు అనుభవం లేదనే కదా తెలుగుదేశం పార్టీని గెలిపించాం మేమందరం కలిపి. మరి మీ అనుభవం అయోధ్య లంక పుచ్చల లంకకి ఒక వారధి నిర్మించలేనప్పుడు 4 సంవత్సరాల కాలంలో 50 కోట్లు పెట్టి మరి దానిని మేము ప్రశ్నిస్తే మీరు బాధపడితే ఎట్లా? మమ్మల్ని తిడితే ఎట్లా? మీరు అలాగే మీరు ఇసుక తవ్వకాల గురించి మాట్లాడితే ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడ దాకా మీరు బాధపడితే ఎట్లా? మీరు ప్రభుత్వ ఖజానాకి డబ్బులు రావట్లేదు. ఆ డబ్బులు తీసుకొని కనీసం మన బ్రిడ్జికి కనీసం ఒక 5-6 కోట్లన్నా వస్తాయి కదా సంవత్సరానికి. అసలు ఇవన్నీ అడిగితే వారి బాధపడితే తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ సడన్ గా ఎదురు తిరిగిపోయాడు. భారతీయ జనతా పార్టీకి తొత్తు. అంటే జనసేన పరిస్థితి ఏమైపోయిందంటే, ప్రజా సంక్షేమానికి ప్రజల పక్కన, యువత పక్కన, ఆడపడుచుల అండగా నిలబడితే వారికి అనుకూలంగా మాట్లాడితే జనసేన చాలా మంచిది. లేదంటే మన జగన్మోహన్ రెడ్డి గారేమో తెలుగుదేశం తొత్తు అంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో నువ్వు భారతీయ జనతా పార్టీకి ఒత్తాసు పలుకుతున్నావు అంటారు. అరే 2 పాచి పైన లడ్డూలు తీసుకుంది తెలుగుదేశం పార్టీనా జనసేన? ఎందుకు బాధపడతామంటే, అరే
ఈ రోజున రాష్ట్రం విడిపోయింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉండి విడిపోతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? 2 కళ్ళు సిద్ధాంతం, 2 కళ్ళు అని చెప్పి బాధ ఎవరు పడతారు? డబ్బున్న రాజకీయ నాయకులు పడరు, పరపతి ఉన్న పెద్దలు పడరు. మన భీమవరంలో బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతా ఒక కుర్రాడు, ఇంజనీరింగ్ చదువుకున్న కుర్రాడు ఒకటి చెప్తా ఉన్నాడు. నాయి బ్రాహ్మణుల అబ్బాయి, నేను తెలంగాణకి వెళ్ళి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తా ఉంటే, అరే నువ్వు ఆంధ్రాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకెళ్ళవా అంటే బాధపడి వచ్చేసాడు అబ్బాయి. దానికి కారణం ఎవరు? అరే 1969-72లో విడిపోవలసిన రాష్ట్రాలని కలిపుంచుతాం, తప్పులు జరిగినాయని చెప్పి అప్పటి నుంచి దశాబ్దాలుగా నాయకులు, తెలుగుదేశం నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ కలిపి ఉంచారు రాష్ట్రాన్ని. వాళ్ళు చేసిన తప్పులకి ఈ జనరేషన్, ఇప్పుడున్న 18, 29, 24 ఉన్న యువత, ఆడపడుచులు, అక్క చెల్లెలు వాళ్ళు క్షోభ అనుభవిస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే, ఎవడో చేసిన తప్పులు, ఏ పెద్దలు చేసిన తప్పులు మనం శిక్ష అనుభవిస్తాం. ఈరోజు నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు గనక కరెక్ట్ చేయకపోతే, ఇప్పుడు గనక సరి చేయకపోతే ఇక్కడున్న యువతంతా సర్వనాశనం అయిపోతారు. వాళ్ళకి అండగా, వాళ్ళకి రక్షణగా, వాళ్ళకి వెన్ను దండుగా నిలబడటానికే జనసేన పార్టీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచొని మాట్లాడుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నాను, పవన్ కళ్యాణ్, నేను ప్రజా సంక్షేమానికి వచ్చాను, భావితరాల భవిష్యత్తుకు వచ్చాను. మీరు నన్ను కించపరిచినా, నన్ను తిట్టినా, నా మీద దుమ్ము పోసినా నేను ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాను. మీరు తిట్టినా కానీ నేను ఓట్లు రాజకీయాలు చేయడానికి రాలా. ఒక్క కులాన్ని నమ్ముకొని రాజకీయం చేయడానికి తెలుగుదేశం పార్టీ లాగా, వైసీపీ లాగా రాలా. నేను అన్ని కులాలకి, అన్ని మతాలకి సమానంగా న్యాయం చేయడానికి వచ్చాను. ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట్లాడితే రియల్ టైం గవర్నెన్స్ అంట. ఆ రియల్ టైం గవర్నెన్స్ ఏంటంటే, ఇక్కడ మన వీధి లైట్లు వెలుగుతున్నాయా లేదో ముఖ్యమంత్రి గారికి సచివాలయంలో తెలుస్తుంది. అక్కడ ఆడపడుచులు ఏ డ్రెస్ వేసుకున్నారో కూడా ముఖ్యమంత్రి గారికి తెలుస్తుంది. మీరు నోటి మీద ఇలా చేయి పెట్టుకున్నారో లేదో కూడా ముఖ్యమంత్రి గారు చూడొచ్చు. అంటే ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో అంతా, వారి అబ్బాయి లోకేష్ గారు కూడా, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, జనసేన జెండాలు ఎన్నున్నాయి, ఎంతమంది అని అన్ని కూడా చూడొచ్చు.